शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं। మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవనామమున శుభములు ఆశీర్వాదములు. దేవదేవుడు మనకును సమస్తమునకును ఆయన కృపా దీవెనలు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మే నెల 2వ శుక్రవారము మరి ఉదయకాలపు ఉపవాస ప్రార్థన లేక స్వస్థత ప్రార్థన క్రమాన్ని మనము కొనసాగించుకుంటూ ఉన్నాము కనుక ప్రస్తుత కాలమందు లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ దేవుని మహింపరచగల భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శోషాను కోటకు పోగు చేయబడి హెగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హెగే వశమునకు అప్పగింపబడిను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 పిల్లల ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలకత్తులను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికర్తవైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా యొక్క శుక్రవారపు దినకాలమందు ఎస్తేరును గూర్చి, ఎస్తేరులో ఉన్నటువంటి శుభ గుణములను గూర్చి కొద్ది నిమిషములు ప్రభా మేము ధ్యానించుటకై ఆ కాలమందు ఎస్తేరు గ్రంథములో యూదుల మీదకు వచ్చినటువంటి ఉపద్రవాన్ని ఏ విధముగా తండ్రి నీవు తప్పించి వారిని రక్షించిన దేవుడు అయి ఉన్నావు. అట్టి గొప్ప ఘనమైన దీవెనలు నేటి కాలమందును మా ప్రపంచంలో ఉన్న మాకును మీరు అందింపచేయమని యేసు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఎస్తేరు గ్రంథములో ఉన్న విషయాలు మనం గమనించినట్లయితే ఎస్తేరు రాణిగా ఎంపిక చేయబడుట దేవుని యొక్క సంకల్పమై ఉన్నదని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎస్తేరు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుకు పూర్వము 400 లేక 460 సంవత్సరాలకు ముందు ఈ గ్రంథము రాయబడినటువంటి గ్రంథమై ఉన్నది. రెండవదిగా పాత నిబంధన గ్రంథములో స్త్రీల యొక్క పేర్లతో రాయబడిన గ్రంథాలు 2 గ్రంథాలు. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. రూతు గ్రంథములో ఉన్న రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు అని మనము గుర్తించవచ్చు. ఎస్తేరు అనగా నక్షత్రము లేక అదశ గనుక ఎస్తేరు అనగా నక్షత్రము, 2 అదశ అనేటువంటి మాటలు అర్థాలు చూస్తున్నాం. బైబిల్ గ్రంథం 7వ వచనంలో కూడా చూస్తే తన పెనతండ్రి కుమార్తె అయిన అదశ అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఎండగా తన ఆమెను పెంచుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎస్తేరు అనేటువంటి ఆమె
మొర్దెకై అనేటువంటి ఆయనకు పినతండ్రి కూతురు అని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే మొర్దెకై గారికి పినతండ్రి కుమార్తె హదస్స. అంతేగాని ఎస్తేరుకు మొర్దెకై పినతండ్రి కాదు. జాగ్రత్త మనం గమనించినట్లయితే ఎస్తేరు పినతండ్రి కాదు అని మనం గుర్తించవచ్చు. ఎస్తేరు గారు అనగా తన యొక్క మొర్దెకై గారి పినతండ్రి కుమార్తె. అంటే ఇప్పుడు మొర్దెకై ఎస్తేరుకు సోదరి అవుతుంది కనుక ఆమెకు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఆమెను ఆకుడు లేక మొర్దెకై పెంచుకున్నాడు. అందుచేత పిల్లారి ఇక ఎస్తేరు గ్రంథములో హదస్స అనగా అర్థం ఏంటంటే గొంజ చెట్టి అని అర్థము. తదుపరి ఎస్తేరు గ్రంథములో 10 అధ్యాయములు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ గ్రంథములో దేవుడు అనే మాట వ్రాయబడలేదు. ఈ 10 అధ్యాయాలు ఎక్కడ మనం చూస్తూ ఉన్నప్పటికీ దేవుడు అనే మాట వ్రాయబడలేదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క దివ్యమైన కాపుదల ఈ గ్రంథంలో ఉన్నటువంటి పాత్రదారులైనటువంటి వారికి తోడై ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. గనుకని పూర్వకాలంలో బైబిల్ గ్రంథ పండితులు ఈ గ్రంథాన్ని అనగా ఎస్తేరు గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలోని తీసివేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందులో కొంతమంది పండితులు దేవుని మాట లేకపోయినా దేవుని యొక్క పనులు ఇందులో ఉన్నవి కనుక ఈ గ్రంథము ఉండుట చాలా శ్రేష్టమని వారు భావించారు. అదే విధముగా ఇందులో ఉన్నటువంటి పాత్రధారులు మనం చూస్తున్నట్లయితే అహష్వేరోషు రాజు అనేటువంటి రాజుగారు ఉన్నారు. అహష్వేరోషు అనేటువంటి ఆయన మహారాజు అని అర్థము. అహష్వేరోషు అనేటువంటి అతడు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు అతడు రాజ్య పరిపాలన చేసినటువంటి వాడే ఉన్నారని వాక్యములు మనం గమనిస్తున్నాం. అందుచేత ఎస్తేరు గ్రంథములో వస్తి అనేటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె అహష్వేరోషు రాజుగారికి మొదటి భార్య. వస్తి అనేటువంటి మాటకు ఎందుకు నేను క్షీణించుచున్నాను అని అర్థము. అంటే రాణి గారికి తనలో తానే క్షీణిస్తున్నటువంటి ఒక స్వభావం ఉన్నట్లుగా పేరుని బట్టి మనం గమనించవచ్చు. తదుపరి మనము గమనించినట్లయితే ప్రియులారా, మొర్దెకై అనగా కొద్దిపాటి మనుష్యుడు అని అర్థము. కనుక ఈ విధముగా యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ పాత్రధారులను మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ముందుగా మనం గమనిస్తే రాజుగారికి తనకున్న సామంత రాజ్యములో ఉన్న వారిని ఆహ్వానించి తన మొదటి భార్య అయినటువంటి వస్తి అనేటువంటి ఆమెకు కబురు పెట్టి ఒక విందుని నేను ఏర్పాటు చేయుచున్నాను కనుక ఆ విందులో నువ్వు తప్పక ఏకీపించాలని రాజుగారు రాణిగారిని ఆహ్వానించారు. ఈ రాణిగారు రావడానికి ఇష్టపడలేదు. అంటే కబురు పెట్టినా ఆమె రాను అనేటువంటి మాటను తిరిగి ఆమెకు పంపించినట్లుగా మనం చూడవచ్చు. కనుక అందుచేత తన ప్రక్క ఉన్నటువంటి ఆ సామంత రాజులందరూ, మహారాజా, నీవు పిలిస్తేనే నీ భార్యని ఎద్దకు రానప్పుడు రేపటి కాలమందు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు నీ మాట వినుట సాధ్యము కాదు కనుక మరి వస్తీ కంటే యోగ్యురాలైనటువంటి ఆమెను వివాహం చేసుకోవాలని వారు సలహా ఇవ్వటం జరిగింది. ప్రియులారా, ఆ విధమైనటువంటి సలహా ప్రకారముగా ఈ యొక్క మహారాజు గారు మరి తనకు కావలసినటువంటి ఒక సౌందర్యవంతురాల కొరకు ప్రపంచమంతా మరి ఆహ్వానాలు పంపించి తన కొరకు కావలసిన కుమార్తెకు ఉండవలసినటువంటి గుణగణాల గురించి తెలియచేయడం జరిగింది. ఈ ప్రక్రియ సుమారుగా 4 సంవత్సరాలు పట్టిందని చరిత్రలో మనం చూడవచ్చు. ప్రియులారా, అదే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు
మరి అనేకమైన స్త్రీలు రాజుగారి యొక్క ఆస్థానానికి రావటం, వచ్చి వారు రాజుగారి ఆస్థానంలో ఆమె యొక్క సౌందర్యాలు చూపించటం, తర్వాత రాజుకు నప్పకపోవటం వల్ల ఏ ఒక్కరు కూడా రాజు యొక్క అంతరంగాన్ని, రాజు యొక్క బహిరంగ కన్నులకు తగిన రీతిగా వారు ఆకర్షింపబడలేకపోయారు. అయితే ప్రియులారా, ఈ అదసాలేక ఎస్తేరు అనేటువంటి కుమార్తె ముందుగా మనం చదువుకున్నట్లుగా 2:8 హెగే వశములకు అప్పగింపబడగా, హెగే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ధ్యానము అని అర్థము. గనుక హెగే అనేటువంటి మాటకు ధ్యానము అనగా బైబిల్ మిషన్ వారమైన మనకున్నటువంటి యొక్క అంతస్తు ధ్యానం అనగా దైవ సన్నిధి. అందుచేత ఇతడు హెగే అనేటువంటి అతడు ఒక నపంసకుడని, అయితే ఆయన పేరులో గొప్ప అర్థాన్ని మనం చూస్తున్నాం. కనుక హెగే వశములకు అప్పగింపబడగా అనగా హెగే ఆ యొక్క దేశంలోనికి వచ్చుచున్నటువంటి అనేకమైనటువంటి స్త్రీలైన వారిని రాజుకు తగ్గట్టుగా తయారు చేయటం, లేక సౌందర్యవంతురాలుగా తయారు చేయటం, అలా తయారు చేసేటువంటి యొక్క అనేకులు హెగేకి అప్పగిస్తున్నప్పుడు హెగేకి మాత్రము ఎస్తేరును అప్పగించినప్పుడట స్త్రీలలో ఉన్నటువంటి అనేకుల కంటే హెగే అనేటువంటి అతడు అప్పగించబడినప్పుడు ఆ చిన్నది హెగే దృష్టికి చాలా ఇంపైనది అని మనం చూస్తున్నాం. ఆ చిన్నది అతని దృష్టికి చాలా ఇంపైనది అనగా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూస్తే చిన్నది అనే మాటలు చాలా విస్తారమైన సందర్భాలు చూస్తుంటాం. రిబకాను గురించి కూడా పరిశుద్ధాత్ముడు చిన్నది అనే సంబోధించుకుంటూ వచ్చాడు. నయామాను కాలంలో కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి నయామానుకు మా దేశంలో ఒక చక్కని ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వద్దకు మీరు వెళ్ళినట్లయితే నీ వ్యాధి తొలగిపోతుందని చెప్పినటువంటి ఆమె పేరు ఆమె ఇశ్రాయేలు చిన్నది. గనుక ఈమె కూడా చిన్నది అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, హెగే అనేటువంటి ఆయన దృష్టికి చాలా ఇష్టమైనది గనక దేవునికి లేక పరిశుద్ధాత్మకి ఇష్టరాలుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మనికి ఇష్టముగా ఉండేటువంటి ఒక స్థితి ఈమె సంపాదించుకోగలిగింది. అనగా ఈమెలో మనం చూస్తే హెగే పరిశుద్ధాత్ముడు గనక ఈమె పరిశుద్ధాత్మను ఆకర్షించుకునేటువంటి దైవశక్తి కలిగినటువంటి భక్తురాలు ఎస్తేరు. పరిశుద్ధాత్మిక బలమును సంపాదించుకున్నటువంటి భక్తురాలు, పరిశుద్ధాత్మకు దయను ఆకర్షించుకునేటువంటి భక్తురాలు. గనుక ఎప్పుడైతే ఎగేను ఆకర్షించుకోగలిగిందో తదుపరి రాజును కూడా ఈమె ఆకర్షించుకోగలిగింది. ప్రియులైన నేటి కాలంలో మనమును కూడా దేవుని చేత ఇష్టలముగాను లేక దేవునికి ఇష్టలముగాను లోకంలోనూ ఉన్నతమైన వారికి మన ఇష్టలముగా ఉండాలంటే ముందుగా మనము మన మనస్సులు లేక మన యొక్క జీవితము పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క వశములోకి వెళుతూ ఉంటారో వారు దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం చూస్తే యోసేపు ఆత్మపూర్ణుడై ఉన్నాడు గనుక ఆ కాలంలో రాజు యొక్క అంతరంగానట యోసేపు సంపాదించుకున్నాడు. అంటే యోసేపు రాజు యొక్క కటాక్షాన్ని సంపాదించుకున్నాడు. మనలో కూడా దైవాత్మ అనేది ఉన్నట్లయితే లోకములో ఉన్న వారిని మనము కూడా వశపరుచుకోగలుగుతుంటాం. గనక ఇప్పుడు ఎస్తేరు అనేటువంటి చిన్నది హెగే యొక్క అంతస్తుకు లేక హెగే యొక్క మనసును ఆకర్షించుకోగలిగింది. రెండవదిగా ఈమెకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే బైబిల్ గ్రంథములు మనం గమనించినట్లయితే 9వ వచనంలో కాబట్టి ఆమె పరిమళ క్రియలు కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన. అంటే రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దయ పొందినటువంటి ఈమె, పరిశుద్ధాత్మ యొక్క అంతస్తుకు తగినటువంటి యొక్క ఈమె తన యొక్క సహోదరుడైనటువంటి మొర్దెకై
తాను పెంచిన పెంపకము ద్వారా, అంటే ఆమె ప్రార్థనాపరుడైనటువంటి మొర్దెకై చేతులు చక్కగా పెంచబడింది కనుక ఆమెకు చక్కని విధేయత అనేది నేర్పించారు. గనుక ఆమె సహోదరుడైనటువంటి మొర్దెకై దైవాత్మ యొక్క సాన్నిధ్యములో పెంచాడు గనుక ఆమె హేగే యొక్క వశములో ఆకర్షితురాలయ్యింది, పరిశుద్ధాత్మకు ఇష్టరాలుగా ఉండగలిగింది. ఆమెలో విధేయత, విశ్వాసం అనేటువంటి రెండు చక్కని గుణాలు సంపాదించుకోగలిగింది. ప్రియులారా, పావురమునకు రెండు రెక్కలు ఎలాగైతే ఉంటూ ఉంటాయో అలా విశ్వాసి, పరిశుద్ధాత్మ పొందినటువంటి విశ్వాసి జీవితంలో విధేయత, విశ్వాసం అనే రెండు రెక్కలు లేకపోతే రేపు రాబోయే రాకడ కాలంలో మనం ఎగురుట అనేది కూడా సాధ్యము కాదు. కనుక అవిధేయత అనేది సాధ్యం కాదు. విధేయత ఉంటేనే మనము, విశ్వాసం ఉంటేనే ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి మనము ఎగిరి మేఘములకు వెళ్ళగలుగుతుంటాం. గనుక ప్రియులారా, ఇక్కడ రెండవదిగా చూస్తే పరిమళ క్రియల కొరకైన ఏ పని గనుక బాగుగా చేయాలంటే పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాపుదల మనకు అవసరమైనది. గనుక ఈమెలో ఉన్న క్రియలు ఏమిటని మనం చూస్తే తలంపులో పరిమళమైన క్రియలు, ఆలోచనలో పరిమళమైన క్రియలు. క్రియలు అనగానే ఆమెలో ఉన్నటువంటి స్వచ్ఛత. కనుక దైవజనులు దేవదాసయ్య గారు ఏ పని చేసినా పరిశుద్ధాత్మకు ఇష్టడైన వాడే, లేక పరిశుద్ధాత్మిక కార్యాలు మనం జరిగించినప్పుడు ఆ పరిమళ క్రియలు అనేవి మనము చేయగలుగుతామని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది పరమగీత గ్రంథాన్ని చదివి ఉంటూ ఉంటారు. దైవజనులు పరమగీతాంత గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని రాస్తూ వచ్చారు. డెహడాను గుహలో ఉన్నటువంటి థామస్ అనే ఒక భక్తుడు దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలు వినాలని వచ్చారట ఏలూరు సన్నిధి కూటంలోనికి. ఆ సన్నిధి కూటంలోనికి వచ్చినప్పుడు సన్నిధి కూటంలో ఉన్న వారు పాడే పాటలు సరైనటువంటి లయ లేకుండా, సంగీత బాణి లేకుండా వారి వారి యొక్క ఇష్టానుసారముగా పాడుతున్నప్పుడు ఆ పాటలు వినడానికి వచ్చినటువంటి ఆ డెహడా గుహ నుంచి వచ్చిన థామస్ గారు దుఃఖపడి అని అన్నారట, నేను దైవజనుడు అనేటువంటి దేవదాసయ్య గారు రచించిన పాటలు వినడానికి మీ సన్నిధికి వచ్చాను, మీరు పాడుతుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్లుగా పరమగీతాంతం అనే గ్రంథంలో మనం చదవచ్చు. అందుచేత ఈ పరిమళ క్రియలు అనేటువంటి ఏమిటంటే సన్నిధిలో మనము చేసేటువంటి ప్రార్థనలు. ఒకటి సన్నిధి చేయట, రెండు ప్రార్థన చేయట. సన్నిధి అనేది ఏ విధంగా మనం చేస్తూ ఉంటూ ఉన్నామో సన్నిధితో పాటు సన్నిధిలో ప్రార్థనలు కూడా మనం చేసేవారమే ఉండాలి. కనుక అందుచేత ఈ సన్నిధి అనేటువంటిది బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సన్నిధి అనగానే దేవునిలో ఉన్న సంపదను మనము సంపాదించుకోవటం. కనుక అటువంటి సన్నిధి సంపదను లేక ఈ మంచి పరిమళ క్రియలనేవి మనం కలిగి ఉండడము దేవుడికి ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా మనం చూస్తున్నాం. మూడోదిగా ఇక్కడ మనం చూస్తే ఈ 2వ అధ్యాయంలోనే గమనించినట్లయితే ఇక్కడ 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, అంటే ఇక్కడ ప్రత్యేకముగా ఈమెకు పరిపూర్ణమైన సౌందర్యాన్ని కలిగించడానికి, పరిపూర్ణంగా ఆమెను శుద్ధీకరించడానికి ఒక 7 ఆడపిల్లలను ఆమెకు త్వరగా ఏర్పరిచి అనే మాటను కూడా చూస్తున్నాం. అంటే చెలికత్తెలు, అంతఃపురములో ఈ చెలికత్తెలు. కనుక వీరు 7 ఎవరైనా మనం చూస్తే యెషయా గ్రంథం 11:1 7 ఆత్మలు అనగా 7 ఆత్మలు 7 ఆడపిల్లలుగా మనం గమనించవచ్చు. కనుక 7 ఆత్మలు అనేవి అక్కడ మనం చూస్తాం. 4వదిగా ఈ యొక్క అంతఃపురములు అతి శ్రేష్టమైనటువంటి స్థలము అనగా దైవ సన్నిధి. ఎస్తేరు సన్నిధి యొక్క స్థితి కలిగినది. గదిలో ఉండి దేవుని యొక్క మదిని అంతరంగాన్ని ఆకర్షించుకునేది కనుక ఆమె శ్రేష్టమైన స్థలము దైవ సన్నిధి అనేది మనం చూస్తున్నాం.
కనుక 7 ఆత్మలను అతి శ్రేష్టమైన స్థలములోనికి వచ్చి పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉండి సన్నిధిక అనుభవాన్ని కలిగినటువంటి ఈ స్త్రీ ఎస్తేరు 5వ ఆయా 6 మాసములు గోపరసము, తర్వాత 6 మాసములు తైలముతోనూ సుగంధ ద్రవ్యములతోనూ స్త్రీల పరిమళ క్రియలకైనా మరి 7 పదార్థములతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునకు పోవారు 12 మాసములైన తర్వాత, అనగా 1 సంవత్సర కాలము 6 మాసములు గోపురసమును 6 మాసములు సుగంధ ద్రవ్యములను, ఇక్కడ 2 భాగములుగా మనం విభజించుకోవచ్చు. గనక 6 మాసములు గోపురసమనగా దైవస్థుతి, అంటే దేవుని స్తుతించుట. గనక దేవుని స్తుతి చేయటనగా శ్రమలోనూ దేవుని స్తుతించాలి, సంతోషంలోనూ దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడంలోనే ఆ గోపరసము అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా 6 మాసములు సుగంధ వర్గములు అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము అనుభవపూర్వకముగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం అనేది మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యములో ఉన్న ప్రతి మర్మాన్ని మనము నేర్చుకోవాలి. వాక్యము నేర్చుకున్న వారు ఎవరైనప్పుడు కూడా అబద్ధ బోధను గ్రహించగలుగుతూ ఉంటాం, బోధన గ్రహించగలుగుతాం. అందుచేత ప్రియులారా, ఈ యొక్క సుగంధ వర్గములు, ఈ సుగంధ వర్గములు అనేటువంటి వాటిలో మన వాక్యాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఇక 7వదిగా మనం చూస్తే ప్రత్యేకమైనటువంటి మాట 15వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన్న తండ్రి అయిన అబీహయుని కుమార్తె యొక్క ఎస్తేరు రాజులతో కెళ్ళుట వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క షండ్రుడైన హెగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. ఆమెకున్న ప్రత్యేకత ఏమిటంటే హెగే వశములు ఉన్నది కనుక రాజుకి ఇష్టమైనటువంటి యొక్క అలంకారములు మాత్రమే ఆమె కోరుకుందట. అంటే హెగే అనేటువంటి ఆయన ఇష్టరాలుగా ఉండగలిగింది. 2వది మంచి క్రియలు అనేది చేసి ఆకర్షితురాలైంది. 7 ఆత్మలు అనేటువంటి యొక్క ఆత్మలు సంపాదించుకుంది. 4 సన్నిధి, 5 స్తుతి, 6వది వాక్యము, 7వది అలంకారము. అనగా అక్కడికి వచ్చినటువంటి అనేకమైన స్త్రీలు వారి వారి యొక్క ఇష్టానుసారమైన అలంకారాన్ని వారు కలిగిన వారు ఉన్నారు. కానీ ఎస్తేరు కేవలము పరిశుద్ధాత్ముడైనటువంటి హెగే అనేటువంటి అతనుకు లోబడి ఆయన ఏ విధముగా అయితే అలంకరిస్తాడో ఆ రాజుగారికి తగిన అలంకారాన్ని తప్ప వేరొక అలంకారాన్ని ఆమె కోరుకోలేదు. గనుకనే రాజు ఆమెను చూచి ఆకర్షితుడయ్యాడు. మిగిలిన వారు ప్రియులారా హెగే మాట వినకుండా వారికి నచ్చిన ఆభరణాలు ధరించుకొని వారికి నచ్చినటువంటి యొక్క ఆహార పదార్థాలు మాత్రమే భుజిస్తూ వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటూ ఉండేవారు. ఈ విధంగా 1 సంవత్సర కాలం అంతా రాజు యొక్క ఆస్థానములో లేక అంతఃపురములో వీరికి ట్రైనింగ్ ఇచ్చినట్లు ఈ విధముగా ఆ సంవత్సర కాలంలో ఈమె హెగే యొక్క అంతరంగమును ఆయనకు ఆకర్షితురాలైనటువంటి ఎస్తేరు దేవుని అంతరంగాన్ని ఆకర్షితురాలై రాజుగారికి ఒక రాణిగా ఎంపిక చేయబడింది. తరువాత తన స్వకీయ జనాంగమైనటువంటి జనాంగాన్ని రక్షించుకోగలిగింది కనుక హామాను లాంటి సాతానుడు యొక్క యుక్తిని లేక ఆ యుక్తిని దేవుని యొక్క స్వాధీనం ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా హామాను యొక్క చిక్కును తొలగించబడి తన ప్రజలైనటువంటి యూదులైన వారిని రక్షించుకోగలిగినటువంటి ఎస్తేరు ఆమె 3 దినాలు ఉపవాసం చేస్తున్నట్లు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. కనుక వారందరినీ రక్షించుకోవడానికి ఆమె అంతఃపురములో రాణిగా ఉన్నప్పటికీ కూడా తన స్వకీయ జనాంగానికి గొప్ప మార్గదర్శకురాలుగా ఆమె ఏర్పాటు చేయబడింది. హామాను ఎన్నో కుయుక్తులు పన్నాడు కానీ
హామాను తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టుగా ఈ గ్రంథములు మనం చూడగలుగుతున్నాం. అలాగే ప్రియులారా, నేటి కాలంలో మనం చూస్తే ఆనాడు యూదుల మీదకి అనేకమైనటువంటి ఉపద్రవాలు పొంచి ఉంటూ ఉండేవి. కానీ ఆ కాలంలో వారి భక్తి వల్ల వాటిని వారు జయించగలిగేవారు. నేటి కాలంలో ప్రపంచమంతా భయంకరమైనటువంటి సమస్యలు, శ్రమలు ఉన్నాయి. ఒక ప్రక్క కరోనా అనేటువంటి వ్యాధితో మనం ఇబ్బంది పడుతూ ఉంటే, మరలా నిన్నటి దినకాలంలో విశాఖపట్నంలో భయంకరమైనటువంటి విషవాయువు ఫ్యాక్టరీలో నుండి బయటకు వచ్చి అనేక మంది హతము చేయబడి అనగా మృతి పొంది, ఇంకా ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది మరి హాస్పిటల్లో భయపడుతూ ఉన్నారు. వారు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్లాడుతున్నారు. కనుక ఈరోజు క్రైస్తవ సంఘం చేయవలసిన పని ఎక్కువ ప్రార్థన. ఆ రోజు ఎస్తేరు ప్రార్థన చేసి తన జనాంగాన్ని రక్షించుకున్నట్లుగానే దేవుని రూపము, దేవుని పోలికైనటువంటి సమస్త మానవుల కొరకు మతభేదములు, సంఘభేదాలు లేకుండా మనము అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అటువంటి గొప్ప ధన్యత ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీకు పరిపూర్ణమైన శ్రేష్టమైన దేవునితో నింపి ఎస్తేరు వెళ్ళి మనము పరిశుద్ధాత్మను ఆకర్షించుకొని వధువుగా సిద్ధపడి మేకమెక్కగల భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడును సర్వోన్నతుడు అయిన తండ్రి, దేవాదినమందు కొద్ది మాటలు ఎస్తేరు యొక్క గుణలక్షణములు, ఆమెలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులు, ఆమె రాజుకు ప్రభాతాన్ని ఆకర్షితురాలుగా ఉండడానికి కావలసినటువంటి ఆ ప్రత్యేకమైన సిద్ధపాటు, హెగే చేతులు ఎలాగో సిద్ధపడిందో అలాగే మేమును పరిశుద్ధాత్మ ద్వారా మేము సిద్ధపడి, దేవా మేమును మా స్వకీయ జనాంగం అనే మా సమస్తమైన వారిని మేము రక్షించుకోవడానికి సిద్ధపాటు ప్రార్థనలు చేస్తూ నిన్ను ఎదుర్కొనగల గొప్ప ధన్యత మా ఒక్కొక్కరికి దయచేసి ఈ లైవ్లో నీ వాక్యమును వీక్షించుచున్న వారందరినీ కూడా నీ వైపు ఆకర్షించుకొని ప్రతి వారిని దీవించి వర్ధిల్ల చేసి మహిమ పొందమని వచ్చుచున్న యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.